ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్స్ ను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నరహరి బ్యాంకు లాకర్లో 1.5 కోటి నగదును గుర్తించారు. షాలిబండ కెనరా బ్యాంకు లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులు మరో 2 లాకర్లను కూడా తెరుస్తామంటున్నారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్స్ ను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నరహరి బ్యాంకు లాకర్లో 1 కోటి నగదును గుర్తించారు. షాలిబండ కెనరా బ్యాంకు లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులు మరో 2 లాకర్లను కూడా తెరుస్తామంటున్నారు. ఇక ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్స్ అయితే ఇటు ఏసీబీ అధికారులు ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్ ను పోలీసులు అంటే ఏసీబీ అధికారులు కూడా ఓపెన్ చేశారు. ఎందుకంటే ఇటీవలే నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల నేపథ్యంలో ఏసీబీ రైట్స్ కూడా తనిఖీలు కూడా నిర్వహించారు. ఈ తనిఖీలో పెద్ద ఎత్తున డబ్బును కూడా సేకరించారు. అంతేకాకుండా ప్రధానంగా బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. బ్యాంకు లాకర్లను గుర్తించిన నేపథ్యంలో షాలిబండ కెనరా బ్యాంక్ లో ఓపెన్ చేయగా లాకర్ ను పూర్తిగా పెద్ద ఎత్తున డబ్బును కూడా దీనికి సంబంధించి సేకరించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము 1,50,00,000 రూపాయలు యొక్క అకౌంట్ ఏదైతే లాకర్ ఉందో ఆ లాకర్ లో ఏసీపీ అధికారులు గుర్తించారు. ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో కూడా 1,54,00,000 రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఈ యొక్క నరహరి అకౌంట్ లో మాత్రం 5 కోట్ల రూపాయల నగదును కూడా ఫ్రీజ్ చేశారు అధికారులు. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి చూస్తే ఎక్కడెక్కడ ఈ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయి, దాని తర్వాత వీరికి ఎవరెవరు ఈ యొక్క లంచాల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు అనే దానిపైన కూడా ఏసీపీ అధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కోట్లాది రూపాయల డబ్బును ఏసీపీ అధికారులు కూడా ఫ్రీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇంకా 2 లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. ఆ లాకర్ ను ఓపెన్ చేసిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.